అండి, నా పేరు మల్లిక ఓరిగంటి. నేను ఆక్యుపెంచరిస్ట్ ని, సుజోక్ థెరపీ కూడా చేస్తాను. తర్వాత న్యాచురోపతి కూడా చేస్తాను. ఆక్యుపెంచర్ అంటే ఏంటో ఇప్పుడు నేను చెప్తాను. బయట ప్రపంచంలో పంచభూతాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మన దేహంలో పంచభూతాలు అనేవి ఉన్నాయి. మనకి బయట పంచభూతాల్లో ఉన్న ఏదన్నా ఒక పంచభూతాల్లో ఏదైనా ఒక ఎలిమెంట్ అంటాం. పంచభూతాలు అంటే 5 ఎలిమెంట్స్ అంటాము. దానిలో ఏదైనా ఒక ఎలిమెంట్ ఎక్సెస్ ఎనర్జీ ఎక్సెస్ అవ్వడం కానీ, లోగానే ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు అనుకోండి, బాగా ఎండలు ఎక్కువ కాస్తే భూమి ఏమైపోతుంది, డ్రై అయిపోతుంది. అలాగే వర్షాలు ఎక్కువ పడ్డాయి అనుకోండి, మనకేమవుతుంది, భూమి బాగా వాటర్ ఎక్కువ అయిపోతుంది. సో ఏది అన్ని ఒక పద్ధతి ప్రకారం ఉండాలి, బ్యాలెన్స్ లో ఉండాలి. ఏదైనా ఒకటి ఇంబ్యాలెన్స్ అయితే మన ప్రకృతిలో ఎలాగైతే చేంజెస్ వస్తాయో అలాగే మన బాడీలో కూడా చేంజెస్ వస్తాయి. సో 5 ఎలిమెంట్స్ మన బాడీలో బ్యాలెన్స్ గా ఉండాలి. మనకి రోగాలు ఎందుకు వస్తాయంటే 5 ఎలిమెంట్స్ లో ఏదైనా ఒక ఇంబ్యాలెన్స్ మూలాన మనకి రోగాలు అనేవి వస్తాయి. ఈ పంచభూతాలు మన బాడీ మొత్తంలో ఎనర్జీ ఛానల్స్ ద్వారా మనకి ప్రవహిస్తూ ఉంటుంది ఎనర్జీ. ఇప్పుడు మనకి ఏదైనా మేము ఆక్యుపెంచర్ ఏం చేస్తామంటే బాడీని పరీక్షించి మీలో ఏ ఎలిమెంట్ ఇంబ్యాలెన్స్ ఉందో ఆ ఎలిమెంట్ వాటిని రేడియన్స్ అంటాం. వాటిలో మేము మీకు ఆ ఎనర్జీని మళ్ళీ చక్కగా ఫ్లో అయ్యేటట్టు చూస్తాము. దీని ద్వారా మీకైతే ఏవైతే మీకు ఉన్నాయో కాళ్ళు నొప్పులు కానీ, నడుము నొప్పి కానీ, బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, ఇవన్నిటిని మీరు ఎటువంటి మందులు లేకుండా సరి చేసుకోవచ్చు. తర్వాత ఆక్యుపెంచర్ మరియు సుజోక్ థెరపీ అంటారు. ఈ సుజోక్ థెరపీలో కూడా మేము మన చేతిలో చేస్తాము సుజోక్ థెరపీ అని, చేయి కానీ అరికాల్లో కానీ. మీకు ఈ సుజోక్ థెరపీలో మ్యాగ్నెట్ థెరపీ అని ఉంటుంది, కలర్ థెరపీ ఉంటుంది, సీడ్ థెరపీ ఉంటుంది, తర్వాత మోక్సా ఉంటుంది. వీటన్నిటిని యూజ్ చేసి మేము మిమ్మల్ని ట్రీట్ చేస్తాము. ఈ ఆక్యుపెంచర్ సుజోక్ థెరపీ వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎందుకంటే మీకు మేము ఎటువంటి మెడిసిన్స్ ఇవ్వము. ఓన్లీ మీ ఎనర్జీ ఛానల్స్ ని మేము బ్యాలెన్స్ చేస్తాము. దీనివల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అలాగే ఏదైనా మీకున్న ఒక ప్రాబ్లము కంప్లీట్ గా క్యూర్ అవుతుంది. నేను శాకాహార షడ్రుచులు గ్రూప్ లో మనం ఇక్కడ ఈ రోజు ఈ మీట్ పెట్టుకున్నాము. ఎందుకంటే మనం ఈ మీట్ లో నేను ఒక స్టాల్ పెట్టుకునే అవకాశం నాకు వచ్చింది. ఎంతో మంది వచ్చి దీన్ని ఆక్యుపెంచర్ అంటే ఏంటి, సుజోక్ అంటే ఏంటి అని చాలా మంది వచ్చి నా దగ్గర అడిగారు. వాళ్ళందరికీ నేను చెప్పడం జరిగింది. తర్వాత ఈ మీట్ చాలా బాగుంది. చూసారా ఎంత కోలాహలంగా ఉందో. గేమ్స్ కానీ, పాటలు కానీ, డాన్సులు కానీ, తర్వాత ఈ మన చిన్న చిన్న స్కిట్స్ చేశారు, అవి చాలా బాగున్నాయి. ఈ గ్రూప్ ద్వారా నేను చాలా మంది నాకు పరిచయం అయ్యారు. నా ఆక్యుపెంచర్ కానీ, సుజోక్ కానీ స్టాల్ పెట్టడం ద్వారా నేను చాలా మంది మన గ్రూప్ లో వాళ్ళ దగ్గరికి నేను ప్రత్యక్షంగా తీసుకెళ్లగలిగాను. అందుకు శాకాహార గ్రూప్ అడ్మిన్స్ ఇందిరా ప్రియదర్శిని గారికి, గిరిజా గారికి, అలాగే శిరీష మంత్రావతి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాగే ఎన్నో ఈ ఆత్మీయ సమ్మేళనాలు ఎన్నో జరగాలని, ఈ గ్రూప్ దినదిన ప్రవర్ధమానంగా వెలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం.